మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. ముందుగా ఒక మనవి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీనివల్ల చాలా ఎక్కువ మంది ఈ ఛానల్ని ఉచితంగా చూసేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడానికి నేను హార్దికంగా స్వాగతం చెప్తున్నాను. ఈ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పి నిర్వివాదాంశంగా చెప్పవచ్చు. చాలా మంచి నిర్ణయం ఇది. ముఖ్యంగా ఒక విశ్వవిద్యాలయానికి అంటే ఏ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అలాంటి ఒక సంస్థకు చాలా తక్కువగా ఒక నిరక్షరాస్య అయిన ఒక మహిళ పేరు పెట్టడం చాలా విశేషం. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, చాలా అత్యంత వెనుకబడిన వృత్తి కులాలలో పుట్టి ఐలమ్మ చిట్యాల ఐలమ్మ, చాకలి ఐలమ్మగా గుర్తింపు పొంది ఒక పోరాటం సాగించింది. ఆ రోజుల్లో నిజాం పరిపాలన, రజాకార ఉద్యమం తీవ్రంగా సాగుతున్నటువంటి ఒక దమనకాండ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో, ఆ పరిపాలన సాగుతున్నటువంటి కాలంలో ఐలమ్మ ఎన్నో బాధలకు ఎదుర్కొన్నది. ఆమె ఒక రైతు దగ్గర నుంచి పొలాన్ని కౌలుకు తీసుకొని పంట పండిస్తున్నటువంటి ఈ సమయంలో దానికి వ్యతిరేకంగా ఆ పంటను కాజేయాలని చెప్పి అప్పుడున్నటువంటి పెత్తందారులు ప్రయత్నించిన నేపథ్యంలో ఆమె దాన్ని ఎదిరించడం చాలా గొప్ప విశేషం. అంతేకాకుండా ఆమె నివసించిన కాలం, ఆమె జీవించిన కాలం అత్యంత సంక్షోభానికి ఉన్నటువంటి కాలం. 1895లో పుట్టిన ఆమె 1940-44 మధ్యలో సాగినటువంటి ఈ భూమి కోసం, భుక్తి కోసం అనేటటువంటి ఈ పోరాటంలో ఆమె పాల్గొన్నది. ఆమె 1985 సెప్టెంబర్ 10న ఆమె కాలం చేసింది. సుదీర్ఘమైన జీవితాన్ని అనుభవించినటువంటి ఐలమ్మ ఆమె చేసిన పోరాటం ఇప్పటికి కూడా చరిత్ర ప్రసిద్ధంగా నిలబడింది. తెలంగాణ ఈ రూపంలో ఈనాడు ఒక రాష్ట్రంగా నెలకొని ఉండటానికి దీని వెనక ఎన్నో పోరాటాలు ఉన్నాయన్న సంగతి మనకు తెలుసు. మొదటి నుంచి కూడా పెద్ద మనుషుల ఒప్పందం కాలంలో తెలంగాణ రాష్ట్రం అంటే అప్పటి హైదరాబాద్ రాష్ట్రం, అప్పటి ఆంధ్ర రాష్ట్రం రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. అప్పటి నుంచి కూడా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్రం ఉండాలని చెప్పి కొన్ని గొంతులు వినిపిస్తూనే ఉన్నాయి. సరే, వేరు వేరు చారిత్రక కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 60 సంవత్సరాలు కొనసాగింది. ప్రాంతీయ అసమానతల కారణంగా ఏదో ఒక రోజు తెలంగాణ విడిపోతుందని ఊహిస్తున్నటువంటి నేపథ్యంలోనే 1969లోనే ఒక పోరాటం జరిగింది. తొలి ఉద్యమం ఆనాడు విఫలమైనా కూడా మలి ఉద్యమం మళ్ళీ 10 సంవత్సరాలు కొనసాగి 2014లో మనకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యం వెనుక ఉన్నటువంటి 1940వ దశకంలో జరిగినటువంటి పోరాటంలో 1944 నుంచి 1948 మధ్యలో ఉన్నటువంటి కాలంలో ఎంతోమంది అసువులు బాశారు, ఎన్నో త్యాగాలు చేశారు. అలాంటి త్యాగాలు చేసినటువంటి ఒక వీర వనిత చాకలి ఐలమ్మ. ఆమె కులం పేరుతోటే ఆమెను పిలవటం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నది. ఆమె ఇంటి పేరు చిట్యాల ఐలమ్మ. ఆమెకు కొడుకులు, కూతుర్లు ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ రోజున చాకలి ఐలమ్మ మనవరాలిని మహిళా కమిషన్ మెంబర్గా చేయటం అన్నది కూడా చాలా ప్రశంసించదగినటువంటి విశేషం. చాకలి ఐలమ్మకు కల్పించినటువంటి ఈ గౌరవం ఒక పోరాట యోధురాలకు కల్పించినటువంటి గౌరవంగా భావించాలి. ఒక ఉన్నత విద్యా సంస్థకు ఆమె పేరు పెట్టడాన్ని మనం స్వాగతిద్దాము. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని చెప్పి దాన్ని మనం ప్రశంసించవచ్చు. అంతేకాకుండా ఈ గౌరవం కేవలం చాకలి ఐలమ్మకు మాత్రమే దక్కింది కాకుండా, చాకలి కులం మొత్తానికి మాత్రమే కాకుండా వెనుకబడిన వృత్తి కులాల అన్నిటికీ దొరికినటువంటి గౌరవంగా దీన్ని మనం భావించవచ్చు. ఈ రకంగా నేను ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. 3 విశ్వవిద్యాలయాల్లో 33 సంవత్సరాలు పనిచేసి 27 సంవత్సరాలు బోధనానుభవం, పరిశోధనానుభవం కలిగిన ఒక ప్రొఫెసర్గా, ఒక ఆచార్యుడిగా ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందని చెప్పి మరొకసారి నిర్వివాదంగా నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను, ప్రశంసిస్తున్నాను. నమస్తే.